హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే హెల్దీగా రాగి పిండితో ఇలా ఊతప్పాలు కానీ గుంత పొంగనాలు కానీ చేసి చూడండి. చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ రాగి పిండి ఉతప్పాల కోసం ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని ఇందులో 1 కప్ రాగి పిండిని తీసుకుంటున్నాను. తర్వాత హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవి కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే ఓ కప్పు పెరుగు వేసుకోవచ్చు. నేను పెరుగు వేయడం లేదు. రాగి పిండి రవ్వ కలిసిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్ గా కాకుండా కొంచెం థిక్ గా ఊతప్పం బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నారంటే పిండి లూజ్ గా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారు కదా, రాగి పిండి రవ్వ బాగా కలిసిపోయేలా కలుపుకున్నాను. ఇక దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇది నానిపోయే లోపు వీటి కోసం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ కోసం ఒక కడాయి తీసుకొని కాస్త వేడయ్యాక ఆయిల్ వేసి దానిలో జీలకర్ర వేసుకోవాలి. దీనిలో 4 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక దీనిలో గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, పుదీనా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కడిగి కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలపండి. మూత పెట్టేస్తే ఈ టొమాటోస్ 4 నుండి 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూడండి, టొమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. వీటిలో కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈ టొమాటోస్ చల్లారే లోపు ఇదే ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర వేయండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నది యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. దీనిలో 1 కప్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలపాలి. దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి కలిపి ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ని ఎక్కువసేపు వేయించనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడిని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పావు కప్ కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. అంతే, టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, రాగి పిండి రవ్వ చక్కగా నాని ఉన్నాయి. పిండి కూడా కొంచెం చిక్కబడింది కదా. రవ్వ కొంచెం వాటర్ పీల్చేసుకుంటుంది కాబట్టి ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇందులో ఒక పావు కప్పు దాకా పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇలా ఊతప్పాలు వేసే ముందు కనుక బియ్యం పిండి వేసుకున్నారంటే ఊతప్పాలు క్రిస్పీగా వస్తాయి. ఇలా బియ్యం పిండి వేసుకొని అవసరమైతే కాస్త వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. చూడండి, పిండిని ఇలా కలుపుకున్నాక దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోండి. దోశ తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు యాడ్ చేసి కలుపుకోండి. ఈ దోశలు సాఫ్ట్గా రావడానికి ఇక్కడ నేను చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఇది కూడా దీనిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. దోశ పిండి రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం ముందు ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ పెట్టి ఈ గుంతల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ వేడైంది కదా, దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాలనివ్వాలి. ఇలా అన్నింటిలో పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఒక 4 నుండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పైన పచ్చిదనం తగ్గిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో ఇలా టర్న్ చేసి రెండవ వైపు కూడా కాలనివ్వండి. రెండు వైపులా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఆన్ చేసి దోస ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ప్యాన్కి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండితో ఇలా ఊతప్పాలు వేసుకోండి. ఇలా ఊతప్పం వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. చూడండి, ఈ విధంగా పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. స్పూన్తో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వండి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీరు కలిపిన పిండితో మిగతావి కూడా వేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఈ రాగి పిండి ఊతప్పాలు రెడీ అయిపోయాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా టొమాటో చట్నీతో తింటుంటే భలే రుచిగా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.